ఉక్రెయిన్ మీద యుద్ధం చేసి 2 వారాల్లో మన దేశంలో కలుపుకోవచ్చు అన్న పుతిన్ యొక్క నిర్ణయం ఎంత బ్యాక్ఫైర్ అయిందంటే అంత బ్యాక్ఫైర్ అయింది. అది రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉక్రెయిన్ మరీ దారుణంగా పడిపోయింది. ఈ మొత్తానికి కారకుడు ఒక కెమెడియన్ దానికి మూలం. దాన్ని ఆ దేశంలో తను ఏదో హీరో అయిపోవాలనుకున్నాడు జెలెన్స్కీ, కానీ జీరో అవుతున్నాడు. ఇప్పుడు మనకు తెలిసినట్టుగా కట్టుకున్నాడు వదిలేశాడు, ఉంచుకున్నాడు వదిలేశాడు సినిమా పాట ఉంటుంది కదా, అలాగా వీళ్ళని ప్రోత్సహించిన ప్రతి దేశం కూడా వాళ్ళు మాట తీసుకుంటున్నారు. మేము ఇంకా ఎక్కువ పోషించలేము, నీకు ఏది కావాల్సి కొంచెం తీసుకుని నువ్వు చేసుకుద్దాం అంటున్నాడు. పాపం ఈ కెమెడియన్ ఇంకేమీ చేయలేక తను చేతులు చేసి ఇప్పుడు నేను ఇంకేమీ చేయలేను, ఫైట్ కూడా చేయలేను, మరి దేవుడు రక్షించాలి మా కంట్రీ అని ఇప్పటికి బుద్ధి వచ్చింది వాడికి.